ప్రకృతి ఉగ్ర రూపాన్ని దాల్చినప్పుడు మన మనుషులు ఎదుర్కొన్న కొన్ని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. కాబట్టి ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేసుకోకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నప్పుడు వచ్చే మెరుపులు ఉరుముల శబ్దానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఒక్క రోజులోనే 9 నుంచి 10 గంటల పాటు ఆగకుండా ఉరుములు మెరుపులు వచ్చే ప్రదేశం కూడా ఒకటి ఉందని మీరు ఎప్పుడైనా ఊహించారా? అక్కడ నిమిషానికి సగటున 28 మెరుపులు సంభవిస్తాయి. ఈ విశాలమైన ప్రపంచంలో ఇలాంటి ప్రదేశం కూడా ఒక చోట ఉంది. ఇలా వెనిజులాలోని కాటుటుంబా నది ముఖద్వారం వద్ద జరుగుతుంది. అక్కడ ఈ నది లాటిన్ అమెరికాలో అతిపెద్ద సరస్సు అయిన మారకైబో సరస్సును కలుస్తుంది. ఈ ఫెనోమినాని కాటుటుంబా లైట్నింగ్ అని అంటారు. అయితే ఈ ప్రదేశంపై సంవత్సరానికి 16 లక్షల పిడుగులు పడుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రమాదకరమైన ఫెనోమినా వెనుక ఉన్న అసలైన కారణాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే చూడండి. నిజానికి మారకైబో లేక్ యొక్క జియోగ్రాఫికల్ పొజిషన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 పర్వతాల మధ్యలో ఉంటుంది. దీని కారణంగా సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల అక్కడ సరస్సు మీద ఒక తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. రాత్రి సమయంలో ఈ తేమ అక్కడ ఉండే చల్లటి గాలితో ఢీకొట్టినప్పుడు కండెన్సేషన్ జరిగి ఈ ఫెనోమినా ఏర్పడుతుంది. మిజోరంలో భూకంపం సంభవించిన సమయంలో నేల కంపించడం వల్ల ఈ పెట్రోల్ బంక్ ఏ విధంగా నేలమట్టం అయిందో ఇక్కడ మీరే చూడండి. 2020లో ఫ్లోరిడాలో ఆకాశంలో కనిపించిన ఈ అద్భుతమైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. మేఘాల వెనుక ఏదో లైట్ ఇలా అటు ఇటు కదలడాన్ని చాలా మంది గమనించారు. ఈ సంఘటనపై ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం ఇది ఒక అరుదైన మెటరోలాజికల్ ఫెనోమినా. ఇది సాధారణంగా ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చే మేఘాలపైన ఉన్న ఐస్ క్రిస్టల్స్ మేఘాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఫీల్డ్ తో అలైన్ అయినప్పుడు సూర్యుని కిరణాలు వాటిపైన పడితే అవి ఇక్కడ చూపిన విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి. ఏప్రిల్ 2024లో థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో ఉండే ఒక వ్యక్తి తన కొడుకుతో కలిసి స్కూటర్ పై వెళ్తున్నాడు. ఇంతలో దారి మధ్యలో అతనికి ఇలా ఒక అనుకోని పరిస్థితి ఎదురైంది. కానీ అదృష్టవశాత్తు ఇద్దరు ఆ గుంతలోకి వెళ్లకుండా రోడ్డు మీద ఏర్పడిన ఆ పగుళ్లలో స్కూటర్ ఇరుక్కుపోయింది. దీంతో పక్కనే ఉన్న వారికి వారిని కాపాడేందుకు కొంత సమయం దొరికింది. అయితే ఇక్కడ ఆ రోడ్డు ఎందుకు ఇలా కుదించుకుపోయింది అంటారు? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మీరు పర్వతాల మధ్యలో డ్రైవింగ్ చేస్తుంటే అకస్మాత్తుగా రోడ్డుపైకి ఇలా చెట్లు రావడాన్ని ఎప్పుడైనా చూసారా? నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఆ టైంలో ల్యాండ్ స్లైడ్స్ జరుగుతోందని అర్థం. అప్పుడు కొండ చర్యలు మీపై విరిగి కూడా పడిపోవచ్చు. డిసెంబర్ 2022లో నార్త్ కరోలినాను తాకిన హరికేన్ కు కొద్ది క్షణాల ముందు ఈ వ్యక్తి తన ఇంటి ముందున్న కొన్ని వస్తువులను లోపలికి సర్దాలిని చూస్తున్నాడు. అతనితో పాటు అతని కూతురు కూడా అక్కడే ఉంది. కానీ కొద్ది క్షణాల్లోనే ఈ తుఫాను విజృంభించడం మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ తండ్రి కూతుళ్ల అదృష్టం నిజంగా చాలా బాగుంది. అందుకే వారిద్దరూ తుఫాను తాకిడి అయ్యే కొన్ని సెకండ్ల ముందే ఇంట్లోకి వెళ్ళిపోయారు. బయట తుఫాను వేగం చాలా ప్రమాదకరంగా ఉంది. అది ఒక దెబ్బకు దగ్గరలోని చెట్టును కూడా నేలకూల్చివేసింది. అటువంటి సిచ్యువేషన్ లో ఒకవేళ ఈ వ్యక్తి అతని కూతురు ఈ తుఫానులో చిక్కుకొని ఉంటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న ఈ క్లిప్ ఇథియోపియా దేశంలోని డులేచా డిస్ట్రిక్ట్ లోనిది. ఇక్కడ మీరు భూమి నుంచి ధారాళంగా పొగ ఇంకా బురద బయటకు రావడాన్ని చూడొచ్చు. కానీ ఇది దాదాపుగా డిసెంబర్ 2022 నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా బయటకు వస్తూనే ఉంది. ఈ సీన్ ను చూసిన తర్వాత మీకు చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదా. అసలు ఈ ప్రదేశంలో ఈ పొగ బురద ఎందుకు బయటకు వస్తోంది అని? ఈ ప్లేస్ కి కొద్ది దూరంలోనే ఉన్న అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా భూగర్భం నుంచి ప్రవహించి ఈ ప్రాంతానికి చేరుకుంది. ఈ ప్లేస్ లో ఉన్న సర్ఫేస్ చాలా బలహీనంగా ఉండడం వల్ల అక్కడ అది ఈ విధంగా బయటకు వస్తోంది. జనవరి 2020లో కొంతమంది పిల్లలు నార్త్ కరోలినాలోని ఒక స్కూల్లోని ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. ఇంతలో బలమైన గాలి వీచడం వల్ల పిల్లలంతా లోపలికి పరుగులు తీశారు. కొద్ది క్షణాల తర్వాత అక్కడి సీన్ ఎంత భయానకంగా మారిందో మీరే చూడొచ్చు. పాకిస్తాన్ లో అనుకోకుండా వచ్చిన వరద వల్ల ఇక్కడ ఒక స్టీల్ బ్రిడ్జ్ ఇలా పేక మేడలాగా కూలిపోయింది. కాకపోతే అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. కానీ ఫ్రెండ్స్, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ బ్రిడ్జ్ కి బాయ్ బాయ్ చెప్తున్నారు. నిజంగా ఇది చాలా ఫన్నీగా ఉంది. చలికాలం తర్వాత వాతావరణం వేడిగా మారినప్పుడు అప్పటి వరకు గడ్డకట్టుకుపోయిన నదులన్నీ కూడా ఇలా కరిగిపోయి ప్రవహిస్తూ ఉంటాయి. ఈ సీన్ చూడ్డానికి చాలా అందంగా అద్భుతంగా ఉంది.
నదుల్లోకి నీరు కరుగుతున్న ఐస్ గ్లేషియర్స్ నుంచి వస్తుందని మీ అందరికీ తెలుసు. అయితే గ్లేషియర్స్ కరగడం వల్ల నదులు ఎలా ప్రారంభం అవుతుందో ఇక్కడ మీకు కనిపిస్తున్న క్లిప్ ని చూస్తే అర్థమవుతుంది. మన పెద్ద పెద్ద నదులు ఇలాంటి భారీ గ్లేషియర్స్ కరగడం వల్లనే ఏర్పడతాయి. మంచు కొండలను ఎక్కే హైకర్లకు స్నోఫాల్ అనేది నిజంగా ఒక పీడకల. పాకిస్తాన్ లో రికార్డ్ చేసిన ఈ క్లిప్ లో హైకర్స్ గ్రూప్ స్నోఫాల్ లో ఇరుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు. కానీ వీరి అదృష్టం బాగుంది. దగ్గరే ఉన్న ఒక బండరాయి వెనకాల ఉండడం వల్ల వారు బ్రతికిపోయారు. లేదంటే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. జర్మనీలో వచ్చిన భారీ వరదల కారణంగా ఓ వ్యాన్ నదిలో ఇలా కొట్టుకుపోతోంది. ప్రకృతి యొక్క నిజమైన శక్తి గురించి మీకు పూర్తిగా తెలియదు అనుకుంటా. 2020లో నార్వేలో జరిగిన ఈ దురదృష్టకరమైన ల్యాండ్ స్లైడ్ సంఘటనలో అక్కడ భూమిలోని చాలా ఎక్కువ భాగం ఇలా సముద్రంలో మునిగిపోయింది. మంచి సేఫ్టీ రేటింగ్స్ తో కారును తయారు చేయడం చాలా ఈజీ కావచ్చు. కానీ ఈ ప్రకృతితో పోటీ పడేటప్పుడు ఎంత పెద్ద సేఫ్టీ ఉన్న కార్లు అయినా సరే ఇలా తుక్కు అయిపోతాయి. బ్రెజిల్లోని ఇగ్వాజు వాటర్ ఫాల్ ప్రపంచంలోనే అత్యంత అందమైన వాటర్ ఫాల్స్ లో ఒకటి. అయితే ఈ అందమైన వాటర్ ఫాల్ వర్షం పడిన తర్వాత ఎంత ప్రమాదకరంగా మారిపోతుందో మీరిక్కడ చూడవచ్చు. ప్రకృతి ఇంత భయంకరంగా గర్జించినప్పుడు సింహాలు కూడా గర్జించడం మర్చిపోయి భయాందోళనతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి. రీసెంట్ గా ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో వచ్చిన వరదల్లో వందలాది ఇళ్లతో పాటు కొన్ని వేల కార్లు ఇలా నీటిలో మునిగిపోవటం వల్ల చాలా మంది ప్రజలు నష్టపోయారు. ఇలా విపత్తులు ఏర్పడే సమయంలో తప్పంతా ప్రకృతిదే అని నిందిస్తారు. కానీ నిజానికి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వరదలు వచ్చే సమయంలో వచ్చిన నీరు అంతా నదుల్లోకి వెళ్లే దారి లేక అక్కడే సిటీస్ లోనే ఉండిపోతుంది. నదుల ఒడ్డున మనుషులు ఇల్లు కట్టుకుంటే వర్షపు నీరు నదుల్లోకి ఎలా ప్రవహిస్తుంది? నదులు ఉండే చోట నీరు ప్రవహించే చోట ఇలా ఇండ్లు కట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. అంతేకాకుండా అడవుల్లోని చెట్లను నరికి నగరాలను విస్తరిస్తుంటే నీరంతా ఎక్కడికి పోతుంది? ఇంత ఎత్తున బిల్డింగ్లు కట్టేటప్పుడు ఆలోచన లేకపోతే ఇలా వరదలు వచ్చి చేసే విధ్వంసాన్ని భరించాల్సిందే. మరి మీరేమంటారు? అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది లావా బయటకు రావడాన్ని మీరు చాలా సార్లు వీడియోస్ లో చూసే ఉంటారు. కానీ అగ్నిపర్వతం విస్ఫోటనం అయ్యే ముందు ఇలా భూమి పగిలిపోయి ఇంకా దాని నుంచి పొగ రావడంతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈమె ఈ ప్రదేశంలో నిలబడి వీడియో తీస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉండొచ్చు. కానీ నిజానికి ఈ అగ్నిపర్వతం ఏ సమయంలోనైనా విస్ఫోటనం అవ్వచ్చు. ఆ సమయంలో ఆమె చాలా తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారీ వర్షం కారణంగా ఇక్కడ ఈ ఇంటి కింద ఉన్న భూమి ఈ విధంగా జారిపోయింది. ఫలితంగా ఈ ఇల్లు ఇలా కూలిపోయింది. 2015లో నేపాల్లో సంభవించిన ఈ భూకంపాన్ని ఒకసారి చూడండి. 2019లో అమెరికాలో పడిన ఈ పిడుగు వల్ల ఆ పిడుగు ఎంత శక్తివంతమైందో మనం అంచనా వేయవచ్చు. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ పిడుగు కేవలం 1 సెకండ్ లో కనిపించి మాయమైంది. కానీ దాని వల్ల రోడ్డుపై దాదాపు 15 అడుగుల వెడల్పైన గుంత ఏర్పడింది. రీసెంట్ గా బ్రెజిల్లోని అమెజాన్ రివర్ లోని నీళ్లు పచ్చగా మారింది. నదిలోని నీరు ఇలా ఒక్కసారిగా నీలి రంగు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నదిలో ఇలా పచ్చటి నీటిని చుట్టుపక్కల ప్రజలు ఇప్పటి వరకు చూడలేదు. అయితే ఈ క్లిప్స్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయినప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి ఎక్స్పర్ట్స్ ఈ ఫెనోమెనా గురించి చెప్పారు. సాధారణంగా నీటిలోని పోషకాల పరిమాణం పెరిగినప్పుడు అందులో బ్యాక్టీరియా లేదా గ్రీన్ ఆల్గే పెరగడం ప్రారంభమవుతుంది. అప్పుడు నీరు ఇలా పచ్చగా మారిపోతుంది. స్కూల్లో జరుగుతున్న డాన్స్ సెషన్ లో అకస్మాత్తుగా విద్యార్థుల వెనక ఒక పిడుగు పడింది. నిజంగా వారు చాలా లక్కీ. ఈ జంట వర్షంలో చేసే రొమాన్స్ బహుశా ప్రకృతికి కూడా ఇష్టం లేదు అనుకుంటా. చూడండి దాని రిప్లై ఎలా ఉందో. నదిలో ఇంత ఉధృతంగా ప్రవాహం ఉన్నప్పటికీ ఈ వంతెనను దాటాలని నిర్ణయించుకున్న ఈ వ్యక్తులకు నిజంగా జోహార్లు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.